హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ బోన్లెస్ మటన్ పులుసు. వేడి వేడి ఇడ్లీలో ఈ మటన్ పులుసు వేసుకుని తింటే నవ్వుతో భవిష్యత్తు. పర్ఫెక్ట్ కొలతలతో మటన్ పులుసు ఎలా చేయాలో చెప్పేస్తాను, వీడియోని ఫాలో అయిపోండి. మొదట అరకిలో బోన్లెస్ మటన్ తీసుకొని బాగా కడిగి కూరకి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1.5 స్పూన్ పెరుగు, 5 నుండి 6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ముక్కలకి మసాలా మొత్తం బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 1 గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత 25 గ్రాముల అల్లం, 12 నుండి 13 వెల్లుల్లి రబ్బలు, ఇంచ్ దాల్చిన చెక్క, 7 నుండి 8 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 4 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు ధనియాలు, 1/2 చిప్ప కొబ్బరి ముక్కలు మొత్తం అంతా మిక్సీ జార్లో వేసుకొని 100 ml వాటర్ పోసుకొని కాటుకలాగా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఓ కుక్కర్ తీసుకుని 2 స్పూన్లు బటర్ యాడ్ చేసుకుని బటర్ మొత్తం కరిగిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకోవాలి. తర్వాత 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకొని రుబ్బి పక్కన పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న మటన్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత మూత తీసేసి 1 బిగ్ సైజ్ టొమాటో తరుగు, కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా వేసిన మిక్సీ జార్లో 1/2 లీటర్ నీళ్లు పోసుకొని ఆ నీళ్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఓసారి బాగా మిక్స్ చేసి ఒకసారి రుచి చూసుకొని ఉప్పు చాలకుంటే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి లేత మటన్ అయితే 5 నుండి 6 విజిల్స్ ఉడికించుకోవాలి. కాస్త ముదురుగా ఉంటే 7 నుండి 8 విజిల్స్ ఉడికించుకోవాలి. మేము తెచ్చింది లేత మటన్ కాబట్టి 6 విజిల్స్కే ఉడికిపోయింది. తర్వాత ఓసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త కసూరి మేతి యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అరకిలో మటన్కి ఒకే 1 ఉల్లిపాయ సరిపోతుంది. కొందరు 5-6 ఉల్లిపాయలు వేసేస్తారు, అదేదో యుద్ధానికి వెళ్ళినట్టు. అలాగా వేస్తే తీపిగా తయారవుతుంది. కాబట్టి అరకిలో మటన్కి ఒకే 1 ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. కేజీకి అయితే 2 ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అంతే. 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టేస్టీ బోన్లెస్ మటన్ పులుసుని ఎంజాయ్ చేయండి. ఈ కర్రీని మీరు షేర్వా అనొచ్చు, ఈగురు అనొచ్చు, పులుసు కూడా అనొచ్చు. అన్నిటికీ ఒకటే రెసిపీ. చూడండి మటన్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.